ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి ఈ ఛానల్ని చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 637 నామము విశ్వగర్భ, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వగర్భాయే నమః అని చెప్పుకోవాలి. విశ్వమును గర్భమునందు ధరించినది. స్త్రీ గర్భాశయంలో పిండాండము పెరిగి శిశువుగా ప్రసవింపబడినట్లు అమ్మవారు గర్భంగా ధరించి ప్రసవించగా ప్రభవించినదే ఈ దృశ్యమానమైన సమస్త విశ్వం అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ నామము అమ్మవారి జగన్మాతృతిక యూనివర్సల్ మదర్ లక్షణాన్ని నిర్ధారిస్తుంది. విశ్వమును తన గర్భమునందు ధరించినది అని ఈ నామమునకు అర్థము. శ్రీమాత్రే నమః. 638 నామము స్వర్ణగర్భ, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వర్ణగర్భాయే నమః అని చెప్పుకోవాలి. స్వర్ణ బంగారము, గర్భము కలది. స్వర్ణం అంటే బంగారము. శ్రేష్టమైన పదార్థాన్ని కానీ వస్తువులను కానీ వ్యక్తులను కానీ బంగారంతో పోలుస్తారు. ఎందుకంటే రాగి, ఇత్తడి, ఇనుము మొదలైన ఇతర పదార్థాల్లాగా వాతావరణ ప్రభావానికి లోనై పాడవనిది బంగారం కనుక తనదైన లక్షణాన్ని నిలుపుకునేది బంగారము. అందుకని బంగారము అన్నిటికన్నా శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. అందుకే సమస్త విశ్వాన్ని ధరించి ప్రసవించే అమ్మవారి గర్భము బంగారం అంతటి శ్రేష్టమైనదని చెప్పడము. బంగారము భూమిలోనే ఉంటుంది. భూమాత రూపంలో అమ్మవారు తన గర్భమునందు బంగారాన్ని కలిగినది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. బ్రహ్మదేవుని హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్యం అంటే బంగారమే. ఆ హిరణ్య గర్భుడైన బ్రహ్మరూపంలో కూడా సృష్టి కార్యాన్ని చక్కబెడుతుంది కాబట్టి అమ్మవారు స్వర్ణగర్భ. స్వర్ణం అంటే సువర్ణమని అర్థము. సువర్ణం అంటే మంచి అక్షరాలు లేదా వేదాంగ శాస్త్రాక్షరాలు అని చెప్పుకోవచ్చును. ఈ వేదాంగ శాస్త్రాలన్నీ అమ్మవారి నుండే వ్యక్తమయ్యి అమ్మవారి గురించి చెప్పబడతాయి. కాబట్టి అమ్మవారు స్వర్ణగర్భ. సువర్ణం స్వర్ణం అని చెప్పుకుంటే ఇంకో అర్థం వస్తుంది. అర్ణం అంటే వెలుగుల వెల్లువ, ఫ్లడ్ ఆఫ్ లైట్ అని కానీ నాదనిధి అని కానీ అర్థం చెప్పుకోవచ్చు. ఈ అర్థాలను బట్టి నాదాత్మకమైన ప్రకాశాత్మకమైన సృష్టిని గర్భమునందు కలది అని అర్థం వస్తుంది. 1 బంగారు అంటే శ్రేష్టమైన గర్భము గలది. 2 బంగారమును గర్భమునందు కలది. 3 హిరణ్య గర్భునిగా ఉండునది. 4 వేదాంగ శాస్త్రాదులను గర్భమునందు కలది. 5 నాదాత్మక ప్రకాశాత్మక సృష్టిని గర్భమునందు కలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.